కార్తీక పురాణం మొదటి అధ్యాయం. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమందలి ఆర్యావతమనందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడకు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటిమి. కావున తమరు ఆ వ్రతమును వివరించవలసింది అని కోరారు. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేస్తాను. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఇహమనందును పరమనందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడు అని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగుజేయినట్టుది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరించండి అని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమనరించి, దేవి, నువ్వు అడుగుతున్న వ్రతము స్కందపురాణంన చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇటుకి ఎలా వచ్చిత్రో సెలవు ఇవ్వండి అని వేడుకొనెను. అందులోకు వశిష్ఠుడు, జనకరాజా, నేనొక మహాయజ్ఞమును చేయ తలపెట్టి దానికి కావలసిన అర్ధబలమును అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవాలని నిశ్చయించి ఇటు వచ్చి అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికింది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరింపవలసింది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినదే. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమై ఉన్నది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసమునందు ఆచరించే వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉత్సనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దానధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన, విష్ణు సహస్రనామార్చన ఆచరించుచుండవలను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను.
కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సమయమునకు పూర్వమే కాలకృత్యమును తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవనుకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానం వసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములో నడిచి గట్టుపై 3 దోసెళ్ళు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభయాగతులను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం నందు కానీ, విష్ణువాలయం నందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలెను. మర్నాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఫ్రెండ్స్, నా ఛానల్లో మరిన్ని వీడియోలు చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. డివోషనల్ వీడియోస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి, క్విజెస్ ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, శతక పద్యాలు ఉన్నాయి, కృష్ణ శతకం ఉంది, వేమన శతకము, అన్ని సుమతి శతకము, చాలా పద్యాలు ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో చూడండి. ప్లేలిస్ట్లో వీడియో లింకులు పెడుతున్నాను. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.